నమస్తే అందరికీ. ఆహారము కంటిన్యూషన్ ఇన్ ఆరోగ్యవంతుల దినచర్య బై రామ్దేవ్ బాబు గారు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిర్లభ్యే సర్వగ్రంథీనాం విప్రమోక్షః. చాందోగ్యోపనిషత్తు. ఆహార విషయంలో చరక మహర్షి గారి ఒక దృష్టాంతం అతి సుందరముగా కలదు. మహర్షి చరకు ఒకసారి తన శిష్యులతో రుక్ కోరుక్ కోరుక్, రోగిగాని వాడెవడు అనగా ఎవడు ఆరోగ్యవంతుడై ఉండును అని 3 మార్లు అడిగినాడు. మహర్షి వర్యుల బుద్ధిశాలి శిష్యుడు వాగ్భట్టు అనునతడు హిత్ బుక్కు మిత్ బుక్కు ఋత బుక్కు అనగా హితము చేయునది తగినంతగా ఋతువులను అనుసరించి భోజనమొనర్చునాతడు అని సమాధానం ఇచ్చినాడు. అనగా తన ప్రకృతిని అనుసరించి వాత పిత్త శ్లేష్మములను తెలుసుకొని భుజింపవలను. ఒకవేళ వాత ప్రకృతి ఉన్నప్పుడు శరీరంలో వాయు వికారం ఉన్నప్పుడు బియ్యము మున్నగు వాయుకారక పదార్థములు మరియు పులని పదార్థములను వదిలివేయవలను. చిన్న పిప్పలి శొంఠి అల్లము మున్నగు వారిని తీసుకొని చుండవలను. పిత్త ప్రకృతి గలవారు ఉష్ణకారి పదార్థములు నూనెలో వేపుడు పదార్థములు తీసుకొనవలదు. సొరకాయ దోసకాయ కీర వంటివి వండనివి పచ్చి భోజనము తీసుకొనవలను. కఫము అనగా శ్లేష్మ ప్రకృతి వారికి చల్లని పదార్థములు బియ్యము పెరుగు మజ్జిగ మున్నగునవి అధిక మాత్రలో సేవించవలదు. పాలలో చిన్న పిప్పళ్ళు పసుపు మున్నగు వారిని సేవించవలను. తగినంతగా భుజించుట శ్రేయస్కరముగా నుండును. జీర్ణకోశమును సగభాగము అన్నము కొరకు 4వ భాగము త్రాగదగిన పదార్థముల కొరకు ఉంచచ్చు. మిగిలిన 4వ భాగము వాయువు కొరకు వదిలివేయవలను. ఋతువులను అనుసరించి పదార్థములను కలిపి సేవించుటచే రోగములు మన వద్దకి చేరజాలవు. భోజన సమయము నిక్షితమై ఉండవలను. సమయము విడిచి తినిన భోజనము అజీర్ణముగానే రోగముల ఉత్పత్తి మొనర్చుచుండును. ప్రాతకాలంన 8 నుండి 9 గంటల మధ్య పాలు ఫలములు మున్నగనవి మంచివి. ప్రాతకాలములు అన్నము యొక్క ప్రయోగం ఎంత తక్కువ నుండిన శరీరమున అంత మంచిది అని ఎరగవలను. 10 సంవత్సరముల కన్నా అధిక వయస్సు గల వ్యక్తులు ప్రాతరశనము అల్పాహారం నాస్తా చేయకుండిన చాలా మంచిది. మధ్యాహ్నం 11 నుండి 12 మధ్యలో చేసిన భోజనము ఉత్తమం. 12 నుండి 1 గంట వరకు చేయు భోజనము మధ్యమము. ఆ పిప క్రమక్రమముగా నికృష్టమని ఎంచవలెను. సాయంకాలము 7 నుండి 8 వరకు ఉత్తమం. 8 నుండి 9 వరకు మధ్యమం మరియు 9 గంటల తర్వాత క్రమముగా నికృష్ట సమయమై ఉండును. భోజనము చేయుచుండునప్పుడు మాట్లాడుకొనుచుండుట వల్ల భోజనమును చక్కగా నమలలేకపోదము మరియు అధికంగా కూడా భోజించుచుందుము. కావున భోజనం అనర్చినప్పుడు మౌనముగా నుండి పరమాత్మానామమును స్మరణ మొనర్చుచు చక్కగా నములుచు భోజనం అనర్చవలను. ఒక ముద్దను కనీసం 32 సార్లు లేక 20 సార్లైన నములుచు భోజనం అనర్చుట వల్ల హింసాభావం యొక్క నివృత్తి అగును. ఏలన మనకు క్రోధము వచ్చినప్పుడు వ్యక్తి పండ్లు కొరకసాగును. అనగా క్రోధం యొక్క పుట్టుక స్థానము దంతములేయని మనం ఎల్లరమును ఎరుగుదుము. ఒకవేళ మనం హింసాభావమును సమాప్తమనర్చవలనన్న భోజనమును నములునప్పుడు నమలుట పైననే ధ్యానముంచవలను. నీవు స్వయముగా దీని పరిణామమేమో తెలుసుకొనగలగదు. భోజన ప్రారంభం ముందుగా ఓం స్మరణమును కానీ లేక గాయత్రి మున్నగు మంత్రముతో 3 ఆచమనముల మునర్చవలను. భోజనం మునర్చు మధ్యలో నీటిని త్రాగవలదు. ఒకవేళ భోజనము అరగకుండా ఉండినచో కొద్దిగా త్రాగవచ్చును. భోజనం తర్వాత కూడా 2-3 గుటకల కన్నా అధికముగా నీటిని త్రాగవలదు. ఒకవేళ తీయని మజ్జిగ ఉన్నచో తప్పకుండా త్రాగవలను. సంస్కృతంలో ఒక శ్లోకము ఉన్నది. దాని తాత్పర్యం ఇట్లు గలదు. ప్రాతకాలమున లేచి జలపానం అనర్చు వారికి మరియు రాత్రిపూట భోజనం తర్వాత దుగ్ధ అంటే క్షీరపానం అనర్చు వారికి, మధ్యాహ్న భోజనము తర్వాత మజ్జిగను త్రాగువారికి వైద్యుల అవసరం ఉండదని దీని భావం. అనగా అట్టి వ్యక్తి ఆరోగ్యవంతుడై ఉండగలడు.
దీనితో కూడా మనం భోజనము పూర్ణ రూపంలో మన కొరకు ఉపయోగకరంగా ఉండవలను. భోజనంలో ఖనిజ లవణము విటమిన్ బి నిండుగా ఉండవలను. భోజనంలో మాంసము గ్రుడ్లు మున్నగు వాని ప్రయోగం ఉండవలదు. పరమేశ్వరుడు మనను శాకాహారిగా నిర్మించినవాడు. మనము రొట్టె ధాన్యములు కూరగాయలు తిని జీవించగలిగినప్పుడు ఇతర ప్రాణులను హత్య ఉనర్చి వాటి ప్రియమైన జీవితమును సమాప్తమునర్చి జీవించు అవసరం ఏమి ఉన్నది? ఇట్టి జీవితం కన్నా మరణించుటే మంచిది. మాంసము తినుట వల్ల దయ, కరుణ, సహానుభూతి, ప్రేమ, ఆత్మీయత మరియు శ్రద్ధాభక్తులు మున్నగు మానవత్వ గుణములు అంతమైపోవు. మానవుడు దానవుడుగానే విచరించుచుండును. మాంసాహారి యొక్క పొట్ట ఒక శ్మశాన వాటికగా మారిపోవును. థ్యాంక్ యూ.